గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 12వ తారీఖు జూలై 2026 ఆదివారం నుండి 18వ తారీఖు జూలై 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్టయితే శ్రమకు తగ్గ ఫలితం మాత్రమే కనపడుతోంది. అయితే బంధువుల యొక్క సహకారం లభిస్తుంది, కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభిస్తుంది, స్నేహితుల యొక్క సహకారం కూడా మీకు బాగా లభిస్తుంది. ఆశించిన దానికన్నా ఎక్కువ పురోగతిని పొందగలుగుతారు. కష్టే ఫలి అన్నట్టుంది ఈ వారం అంతా కూడా, కాబట్టి బాగా కష్టపడండి. వ్యాపారం విషయంలో ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. వ్యాపారం బాగా బ్రహ్మాండంగా డబ్బులు రొటేషన్ అవుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నారు, మంచి అవకాశాలు వస్తాయి. అయితే ఈ వారం దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. ముఖ్యమైనటువంటి వస్తువులు మాత్రం కొనుగోలు చేసుకున్నట్లయితే నష్టపోకుండా ఉంటారు. వ్యాపారం కోసం, గృహాల కోసం, వాహనాల కోసం చేసే రుణాలు మీకు బాగా కలిసి వస్తున్నాయి. నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి రికమెండేషన్ ద్వారా ప్రమోషన్లు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగంలో మీ స్థాయి పెరుగుతుంది. ఉద్యోగపరంగా మార్పులన్నీ కూడా అనుకూలిస్తున్నాయి. చాలా రకాల పెద్ద పెద్ద వివాదాల నుంచి, పోలీస్ కేసుల నుంచి బయటపడగలుగుతారు. ఇష్టమైన వారితో శారీరక కలయికలు, శారీరక భోగాలు అనుభవిస్తారని చెప్పచ్చు. భూములు కానీ, గృహాలు కానీ, బంగారం ఎందు కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ పెట్టినటువంటి డబ్బులన్నీ కూడా మీకు వృద్ధి. వ్యాపారం ద్వారా కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. వ్యాపారంలో లాభాలు పొందగలుగుతారు. కుటుంబంలో ఉన్న సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. సమస్యలన్నీ కూడా పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకున్నట్లయితే తొందరగా మీ కుటుంబంలో వివాదాలు తగ్గుతాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు అనుకూలిస్తున్నాయి. వివాహం విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సంతానానికి సంబంధించి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అలాగే ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానాలు తగ్గుతాయి. ప్రేమికులు ఏదైనా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళు ఒప్పించుకోగలుగుతారు. ఇద్దరి మధ్య బ్రేకప్స్ పోయి మళ్ళీ కలిసే అవకాశాలు ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి వినూతన రీతిలో ఆలోచించగలుగుతారు. మంచి ప్రాజెక్టులు చేపట్టగలుగుతారు. మీలో ఉండే టాలెంట్, స్కిల్స్ కూడా బయట ప్రపంచానికి చూపించగలుగుతారు. అనుకున్నది సాధించడానికి ఈ వారం అంతా కూడా బాగా కష్టపడతారని చెప్పచ్చు. శారీరకంగా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి, అందాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నాలు చేయగలుగుతారు. చక్కని మాట తీరువు అందరినీ ఆకట్టుకోవడం బ్రహ్మాండంగా పెరుగుతుంది. దాంపత్య జీవితంలో ఇద్దరి మధ్య ఉండే సమస్యలు చాలా శాతం పరిష్కారం అవుతాయి. నూతన గృహాలు కొనడం కానీ, కట్టడం కానీ కలిసి వస్తుంది. అయితే ఆర్థిక పరిస్థితి విషయంలో, డబ్బుల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. సమయానికి అవసరమైన డబ్బులు చేతికి అందుతాయి. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టేవారికి కలిసి వస్తుంది. అలాగే సంపాదన పట్ల ఆసక్తి బాగా పెరుగుతుందని చెప్పచ్చు. అంతర్గత శత్రువులు, నరదిష్టి కూడా బాగా పెరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాల ద్వారా డబ్బులు ఎక్కువ బాగా సంపాదించుకోగలుగుతారు. వాహన సౌఖ్యం కనపడుతుంది. నూతన వాహనం కొనుగోలు చేసుకోగలుగుతారు. ప్రేమ విషయంలో కానీ, పెళ్లి విషయంలో కానీ మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశం రాబోతుంది. మీ జీవితాన్ని మరుపు తిప్పేటటువంటి అవకాశాలు రాబోతున్నాయి. వ్యవసాయదారులకి చక్కని పంట లాభాలు, ఆదాయ ప్రాప్తి కనపడుతోంది. విద్యార్థులు కూడా ఈ యొక్క కంప్యూటర్ పరమైనటువంటి విద్యల పట్ల, కోర్సుల పట్ల అవగాహన పెరుగుతుంది. కొత్త పుస్తకాలు చదువుతారు. పరీక్షల్లో బాగా పాస్ అవ్వగలుగుతారు. నేర్చుకున్న విద్య యొక్క ప్రయోజనాన్ని బాగా అందరికీ చూపించుకోగలుగుతారు. దేశం కోసం బాగా కృషి చేస్తారని చెప్పచ్చు. అలాగే విశేషమైనటువంటి భవిష్యత్తు గురించి, ఉద్యోగాల గురించి తాపత్రయపడతారు. విదేశాల్లో చదువుకునే వారు కూడా మంచి అవకాశాలతో పాటుగా ఆర్థిక ప్రగతి, పార్ట్ టైం జాబులు వస్తాయి. ఉద్యోగాలు చేసేవారికి ప్రముఖులతో పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఉద్యోగ అభివృద్ధికి తోడ్పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పచ్చు. స్త్రీలు కూడా మీ నడవడికలో మార్పులు, ఇంటిలో ఉండేటటువంటి సమస్యలు పరిష్కరించుకోవడంతో పాటుగా చాలా ఉత్సాహంగా, సంతోషంగా కాలం గడుపుతారు. అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారస్తులకి కొత్త అవకాశాలు రాబోతున్నాయి. వ్యాపారంలో మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. వ్యాపారాల్లో ప్రత్యేక నిర్ణయాలు తీసుకుని చక్కని లాభాలు అయితే పొందగలుగుతారు. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపజేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పెట్టెలో ఉండే బ్రాహ్మణుల ద్వారా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తక రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి, ఇలా కంప్యూటర్లో ఈ రకంగా డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తక రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే నా ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రం ఉంటుంది.
లేదా నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, లేదా శత్రువులు బాగా ఇబ్బంది పెట్టడము, ఎవరన్నా ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలుని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోతనామాలతో యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి మీకు కావాల్సినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేలేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా ఏదైనా సందేహాలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. మీలో శక్తి, ఉత్సాహం బాగా పెరుగుతాయి. శ్రమ పడాలన్న తపన, సాధించాలన్న తపన బాగా పెరుగుతుంది. బద్ధకము, లేజినెస్ తగ్గుతాయి. కాకపోతే కొంచెం నీరసం, నిస్సత్వ లాంటివి ఉన్నా కూడా కొంచెం తగిన నీరు తాగినట్లయితే కనుక మీకు దాని నుంచి బయటపడగలుగుతారు. అలాగే విభేదాల నుంచి, వివాదాల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. చాలామందితో అభిప్రాయ భేదాలు ఉంటే వాటిని కూర్చుని మాట్లాడుకున్నట్లయితే కనుక అలాంటి అభిప్రాయ భేదాలు, సమస్యలు తగ్గుతాయని చెప్పొచ్చు. అయితే ఈ వారం తీసుకునేటటువంటి నిర్ణయాలు ఆవేశపూరితంగా తీసుకోకుండా ఆలోచించిన నిర్ణయాలు తీసుకుంటే విజయం కనపడుతుంది. ఇతర దేశాల ఉండే భారతీయులందరూ కూడా వృత్తిపరంగా అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ చాలా బలపడుతుందని చెప్పొచ్చు. నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా మంచి మంచి ఉద్యోగ ప్రయత్నాలు చేసి అద్భుతమైనటువంటి ప్రగతిని సాధిస్తారు. సొంతంగా ఏదైనా వ్యాపారం, ఉద్యోగం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు కానీ లేదా ప్రేమ వ్యవహారాలు కానీ ఫలిస్తాయి. ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు జరుగుతాయని చెప్పొచ్చు. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి. వ్యాపారంలోనూ లేదా భూముల్లోనూ, గృహాల్లోనూ, బంగారంలోనూ పెట్టేటటువంటి పెట్టుబడులు ఇక వృద్ధవుతాయని చెప్పొచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి చాలా అనుకూలమైన సమయంగా ఈ వారం కనపడుతోంది. కుటుంబ సమేతంగా యాత్రలు చేసుకోగలుగుతారు. విదేశాలు వెళ్ళడానికి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అలాగే గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పనులు కూడా ప్రారంభం చేసుకోగలుగుతారు. మీ మాట తీరుతోటి అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారని చెప్పొచ్చు. అలాగే క్రయ విక్రయాల్లో కూడా చక్కని లాభం కనపడుతోంది. శుభకార్యాలు జరుగుతాయి. ప్రేమికులకి కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది. వివాహ జీవితంలో భార్యాభర్తల మధ్య సామరస్యత, ప్రేమానురాగాలు పెరుగుతాయి. వ్యాపారపరంగా కూడా మొట్టమొదటి కొంచెం ఇబ్బంది ఉన్న వారాంతరం ముందు ఎక్కువ లాభాలు అయితే కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. శారీరకంగా కలుస్తారు. ప్రేమికుల మధ్య విపరీతమైనటువంటి ఆకర్షణ పెరుగుతుంది. విద్యార్థులు కూడా తల్లిదండ్రులకి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు. విదేశాలు చదువుకోవాలని తపన పెరుగుతుంది. కొత్త కొత్త కోర్సుల్లో జాయిన్ అవుతారు. పరీక్షా ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి. ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగపరంగా చేసేటటువంటి పని ఎందుకు శ్రద్ధ పెరుగుతుంది. ఉద్యోగాలు అనుకూలమైన వాతావరణము, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. స్త్రీలకి ముఖ్యమైనటువంటి సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి. కుటుంబంతో సఖ్యతగా ఉంటారు. పుట్టింటి నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగాభివృద్ధి కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో కష్టపడి వ్యాపారాన్ని పెంచుకోగలుగుతారు. వ్యాపారంలో నష్టాలు భర్తీ చేసుకోగలుగుతారు. మొండి బాకాయలు వసూలవుతాయి. వ్యాపార లాభాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ